ఏంటండి రోజు రోజుకి పొట్ట అలా పెరిగిపోతుంది. ఏం చేయమంటావే జ్యోతి? ఈ చెయ్యి ఇరిగిన దగ్గర నుంచి ఏమి చేయలేకపోతున్నాను. మీ బోడి చెయ్య ఆ చెయ్యి ఇరిగి సంవత్సరంన్నర అయింది. ఏదో ఒక వంక చెప్పడం గాని. రేపు నుంచి రన్నింగ్ వెళ్ళిపోతాను నేను. ఈ కాకమ్మ కథలో 6 నెలల నుంచి ఆలకిస్తున్నాను. జ్యోతి, పప్పుండలు తేవచ్చు కదే, ఐరన్ ఉంటుంది అందులో, తింటే చాలా మంచిదంట. ఇద్దరం తిద్దాము. ఆకలేస్తుందని చెప్పొచ్చు కదా, పప్పుండలు తేవచ్చు కదా. ఐరన్, గోంగూర, సిల్వర్, గోల్డ్ అవన్నీ ఎందుకండి? అలా 24 గంటల నోటికి రెస్ట్ లేకుండా తినడం ఎందుకంటే? అంత తిండి తినడం ఒళ్ళు పెంచుకోవడమును. ఏం చేస్తావే, ఆకలి మరి. ఆ భగవంతుడు ఈ పొట్టనిచ్చాడు, నేను ఏం చేయగలను చెప్పు? నిమిత్త మాత్రం నేను అడ్డదిడ్డంగా తినేసి ఆ భగవంతుడి మీద తోసి పొట్టనిచ్చాడు, అది ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నా? మీకు చెప్పి చెప్పి నా నోరు నొప్పి పెట్టడం తప్ప మీరు మారండి. మీరు మాత్రం మారారు. ఇప్పుడు నా ఒళ్ళులోని 4 ఇంతల ఒళ్ళు వచ్చేసి దెబ్బ కుక్కలు తయారవ్వాలి. అప్పుడు దీని తెక్క కుదురుతుంది. దానికి ఒళ్ళు వస్తే అసలు బాగోదు. దాన్ని చూసి మళ్ళీ నేనే భయపడాలా? నాకు ఒళ్ళు వచ్చినా బొజ్జ వచ్చినా బుజ్జిగా గ్లామర్గా ఉంటాను. ఏది ఈ రోజు నుంచి రన్నింగ్కి వెళ్ళిపోతానని కబుర్లు చెప్పారు. టైం చూస్తే 9 అయిపోయింది. రేపు రేపు గ్యారంటీ. రేపు నుంచి వెళ్ళిపోతాను. జ్యోతి, ఏమండి? ఏదైనా కూర ఏదైనా పట్టుకొని వచ్చేస్తాను బజార్లోకి వెళ్ళి. ఏంటి అలా చూస్తా? పొట్ట మీద పడ్డా పెట్టే. ఏమండి, ఇంటికి ఎవరైనా వస్తున్నారా? లేదు. ఏ మరి అంత కూర పట్టుకొని వచ్చేసారేంటి? కేజీ చికెన్, 2 కేజీలు ఫిష్. ఎవరు తింటారు? పిల్లలు చూస్తే ఊర్లో లేరు, మనిద్దరమే. రేపా తినము. ఏంటిది? అదా, డైటింగ్ చేస్తున్నానే. డైటింగా? నీకు అర్థం అవ్వలే కానీ నా డైటింగ్. ముందు ఒక 1/2 కేజీ చికెన్ ఫ్రై చేసి నువ్వు చెప్తాను. 3 కేజీలతో డైటింగా? నువ్వు అనవసరమైన విషయాలు మాట్లాడక. చెప్పాను కదా, పొట్ట తగ్గాలన్నావు, తగ్గుతుంది. 1/2 కేజీ చికెన్ ఫ్రై చేసి ఫస్ట్. జ్యోతి, ఏమండి? ఆకలేసి వస్తుంది, అన్నం పెట్టే. ఏంటి ఇప్పుడు 1/2 కేజీ చికెన్ ఫ్రై చేసి ఇచ్చాను, తిన్నారు? ఇంకా 12 కూడా అవ్వలేదు, అప్పుడే ఆకలేసి వస్తుందా? ఏంటో. ఎప్పుడైనా తినడమే కదే, టైంతో సంబంధం ఏంటి? ఆకలి వేసినప్పుడు తినాలా? ఏం మనిషో మీరు. నాకు కొంచెం పని ఉంది, అన్నం వేసి ఇచ్చేస్తాను, తీసుకెళ్తారు రండి. పెట్టి ఎక్కువయ్యే. చెయ్యి రావట్లేదమ్మా నీకు. ఎంత డైటింగ్ అయితే మటుకు అంత కొద్దా. ఏడుచుకోని పెడతావే అన్నం. కుంభాలు తిని ఎంత పొట్ట తెచ్చుకొని. డైటింగ్ కాబట్టి తక్కువ తింటాను. ఆ కూర అనే చేపలు పట్టుకొని వచ్చి. పొట్ట తగ్గదు. ఏం తిండి తింటాడో నాయన, కుంభకర్ణుల్లాగా పొట్ట చూస్తే అంత పెరిగిపోతుంది. డైటింగ్ అని చెప్పి కుంభాలు తింటున్నాడు, ఎక్సర్సైజ్ చెయ్యట్లేదు. అయ్యో రామ. జ్యోతి, టైం 4 అయ్యిందే. అంటే ఈ టైంకి స్నాక్స్ తింటే భలేగా ఉంటుంది తెలుసా? ఆకలేస్తుంది. ఏంటి 12 గంటలకి 3 కేజీలు కూర, కేజీ అన్నము, అంతకు ముందు 1/2 కేజీ చికెన్ ఫ్రై తిన్నావా? ఇంకా 4 కూడా అవ్వలేదు, అప్పుడే స్నాక్సా? ఇది కడుపా చెరువా? తల్లి, అన్నం పరబ్రహ్మ స్వరూపమే, ఎంత తిన్నా పర్వాలేదు. నీకు ఇదే చెప్తున్నాను.
2 నెలలు టైం ఇస్తున్నారు. ఇవాళ ఆగస్టు 13, అక్టోబర్ 13 కల్లా ఇప్పట తగ్గలేదనుకో, పోసి కారం పెట్టి ఫ్రై చేసి పిగిస్తా. అర్థమైందా? ఇది వార్నింగ్. పోగులు తినకపోతే తినలేదంటారు, తింటే తినేస్తానంటున్నారు. చిచ్చి, రేపు నుంచి రన్నింగ్ ఎలాగోలాగా వెళ్ళిపోవాలి. అమ్మో తిందంటే వచ్చి మళ్ళీ తగ్గుతుంది, ఎలాగోలాగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు తగ్గించుకోండి.